హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ 2025 రిజల్ట్ అయితే కూడా రావడం జరిగింది. ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా మనకి ఏప్రిల్ 5వ తేదీ జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇటు 6th క్లాస్ ఎంట్రన్స్ కావచ్చు, 9th క్లాస్ ఎంట్రన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టైం కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. 27 వరకు కూడా ఇచ్చారు. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 27 వరకు ఇచ్చారు. మరలా టైం కూడా పొడిగించారు. అయినా కూడా చాలామంది తెలియక కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అటువంటి వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం అని కూడా చెప్పవచ్చు. రిజల్ట్ మే 22వ తేదీని కూడా రావడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా చెక్ చేసుకోకుంటే చెక్ చేసుకోండి. ఈ యొక్క రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ నెంబర్, మీ హాల్ టికెట్లో అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క రిజల్ట్ మనం చూసుకునేటప్పుడు క్వాలిఫై లేదా నాట్ క్వాలిఫై అని రావడం కూడా జరుగుతుంది. కొంతమందికి అయితే ఎస్ఎస్సి క్వాలిఫైడ్ ఎస్ఎస్సి, కొంతమందికి అయితే క్వాలిఫైడ్ ఎన్ఎస్ఎస్సి అని వస్తుంది. ఎస్ఎస్సి అంటే సైనిక్ స్కూల్స్ అని, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అన్నమాట. మనకు 33 సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలంగాణ ఇట్లా కనుక గమనించినట్లయితే కలికిరి, కోరుకొండ, ఇక దేశంలో ఉండేటువంటి 33 సైనిక్ స్కూల్ కూడా చేరే అవకాశం ఉంటుందని ఈ యొక్క అదే ఎన్ఎస్ఎస్ అంటే న్యూ సైనిక్ స్కూల్స్ అని, సైనిక్ స్కూల్స్ కూడా 18 ఉన్నాయి న్యూ సైనిక్ స్కూల్స్. అయితే ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటంటే రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మీకు క్వాలిఫైడ్ అని కానీ వచ్చినట్లయితే ఇంతకుముందు తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా కూడా నష్టమేమి లేదు. వారికి మరి రేపటి కూడా మరలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సైట్ కూడా ఓపెన్ అయింది. చివరి తేదీ జూన్ 3వ తేదీ వరకు కూడా ఉంది. కాబట్టి ఈ లోపు చేసుకుని మనకు ఒకసారి సైట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క షెడ్యూల్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవోదయ సైనిక్ సంబంధించినటువంటి 10th క్లాస్ తర్వాత ఇంటర్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మన ఛానల్లో పొందపరుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే లాస్ట్ కాలం చూడండి, 23/5/2025 నుండి 3/6 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇచ్చాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు సీటు వచ్చినా రాకున్నా, చేరాలనుకున్న వద్దనుకున్నా కూడా మీరు ఈ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా 4 ఫేజెస్ ఉంటాయి. వాటిల్లో మనం కాలేజెస్ లేదా సైనిక్ స్కూల్స్ నేమ్స్ ఒక 10 వరకు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట, గమనించగలరు. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 3, ఇక్కడ చూడండి 3/6/2025 అని కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఇది గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టి ఉన్నాము. ఎవరు సెలెక్ట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఎన్ని మార్కులు ఉండాలి, కట్ ఆఫ్ అనేటువంటిది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏ విధంగా రిజల్ట్ చెక్ చేసుకోవాలి కూడా మన యొక్క ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చేసి ఉన్నాము, గమనించగలరు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అనేటువంటిది షార్ట్కట్లో ఏఐఎస్ఎస్సి అని ఉంటుంది. అది మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ రిజల్ట్ స్కోర్ కార్డ్ అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. దాని ద్వారా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడైనా కూడా ఖచ్చితంగా రిజల్ట్ చెక్ చేసుకొని మీరు ఈ యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు అయితే 27 వరకు కూడా ఇచ్చారు. ఆ టైం అయిపోయినా కూడా మరలా ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చినా రాకుండా క్వాలిఫై అయిన వారు ప్రతి ఒక్కరూ కూడా అప్లై ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే మనకి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క స్కూల్స్ కూడా ఇటు 6th క్లాస్ కానీ 9th క్లాస్ ఎంట్రన్స్ రాసినటువంటి వాళ్ళు కూడా స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి సీటు వస్తుందా రాదనేటువంటిది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ కౌన్సిలింగ్లో పాల్గొనేదానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.